ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాగోతు నాగమణి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆనందపురం వేములవలస గ్రామంలో పర్యటించి రానున్న శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికురాలుగా ఉన్న నాగోతు నాగమణి తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య తనకు పూర్తిగా తెలుసని వేములవలస, పెద్దిపాలెం, వెల్లంకి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఒక్కరికి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేములవలస ఎస్సీ కాలనీలో నివసిస్తున్న స్థానికులు తనతో మాట్లాడుతూ జగనన్న ఇళ్ల కాలనీ ఇప్పటి వరకు ఎవరికీ అందలేదని, కనీసం ఇల్లు పట్టాలైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ 4 ఏళ్లు అవుతున్నా మా గ్రామాల్లో ఎవరికి కూడా జగనన్న కాలనీలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు రాలేదని తాము ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ అంతా మురుగునీరు రోడ్డుపైకి వస్తుందని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని ఆమె ముందు వాపోయారు. వెల్లంకిలో రోడ్డు సమస్య ఉందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడుతూ ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి పాటుపడతానని ఆమె హామీ ఇచ్చారు. రానున్న శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు నియోజకవర్గ గ్రామస్తుల నుంచి పూర్తి మద్దతు కావాలని, తనను గెలిపించి శాసనసభకు పంపిస్తే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధ మహిళలకు సంక్రాంతి కానుకగా చీరలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంకి చెందిన స్థానిక అభ్యర్థి నాగోతు నాగమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఆమె మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ తగరపు వలస ప్రాంతంలోనే పుట్టి అదే ప్రాంతంలోనే గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసం, ఉద్యోగం చేపట్టి ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పద్మనాభంలో ఆ శ్రీవారి స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ నియోజకవర్గం పట్ల సమస్యల గురించి అవగాహన ఉందని, అన్ని రంగాలలో అభివృద్ధి చేపడతానని అన్నారు. పద్మనాభంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రాన్ని పర్యాటక అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మనాభం మండలంలో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు పాండురంగి గ్రామంను అభివృద్ధి చేసి అక్కడ బ్రిడ్జి సమస్య నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తనకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదని, ప్రజాసేవ చేయడానికి వస్తున్నానని, తనను ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇమ్మని, ప్రజల సేవ చేయాలని నా చిన్ననాటి కళ అని విలేకరుల సమావేశంలో తెలిపారు. కాకుండా మన నిత్యం పూజించే దేవాలయంగా చేయాలనేది నా యొక్క మొదటి కాన్సెప్ట్ అండి. ఇందు నిమిత్తమై అల్లూరి సీతారామరాజు గారి జన్మించినటువంటి ఈ 1898లో మేలో జన్మించారు. అప్పటి నుంచి ఆయన విప్లవ వీరుడిగా, సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించారు. రాజు కంటే మనకి మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించినటువంటి ఈ పాండ్రంగి గ్రామాన్ని మనం ఇలాగ నిరుపయోగంగా మనం అంటే పర్యటన కేంద్రంగా మనం చెయ్యాలి. నిరుపయోగంగా మనం ఉంచడానికి లేదు. ఎందుకంటే ముందు మనందరికీ చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం ఎంతకాలం ఎదురు చూస్తూ డెవలపింగ్ కంట్రీగానే చూస్తున్నాం, కానీ డెవలప్డ్ కంట్రీగా మనం ఎప్పుడు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ తో నేను వస్తున్నాను ముందుకు. నాతో పాటు మీరందరూ రండి, నాకు సహకరించండి, మనందరం కలిసి అధికారం తీసుకుందాం, మనందరం కలిసి అభివృద్ధి చేద్దాం, ఇదే మన ధ్యేయంగా ముందుకు వెళ్దాం రానున్న రోజుల్లో అని మీకు వాగ్దానం నేను చేస్తూ నాతో రమ్మంటున్నాను. నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని గెలిపించమంటున్నాను. మీకు కొత్త సమస్యలు ఏమున్నా, ప్రస్తుతం అడుగుల సమస్యలున్నా నాకు నేరుగా వచ్చి చెప్పండి, లేదా నేను మీ అందరిలోకి వస్తాను, అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను.
ఇస్తున్న జీతాలు చాలా తక్కువ, పని భారం అయితే చాలా ఎక్కువ. నాకైతే తెలుసు, ఒక ఆడవారిగా మనకి బయట పక్షం పని చేయడానికి అంటే మన ఇంట్లో పనితో పాటు మన ఇంట్లోనే మళ్ళీ ఈ ఉద్యోగ పని కూడా మనం నిర్వర్తించాలి. మనం ఎంత నిస్వార్థంగా నిజాయితీగా మన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటూ, అదేవిధంగా మీరు ఒక బాధ్యత పనిగా మీరు ఎంతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయడంతో నేను ఎంతో సంతోషిస్తున్నాను మీ పట్ల. కానీ మన గవర్నమెంట్ అనేది మరి ఒక సరైన నిర్ణయం తీసుకొని మనం అడిగేంత వరకు కాకుండా మన అడగకుండా మన అవసరాలు తీసుకుని ఆచరిస్తే చాలా సంతోషిస్తాను. మనం ఎందుకు ఈ రోజు మన గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతవరకు తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే అదంతా బాధాకరమైన విషయం. ఒక ఆడదైనా బయటకు వస్తేనే మనం అందరం భరించలేము సాటి మనిషిగా. అలాంటి మరి ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులు అంటే వీళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలనైనా మీరు మరి గవర్నమెంట్ కల్పించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరి తరఫున మరి నేను కూడా సంఘీభావం మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.